విజయ్ మల్లి ఎక్కడున్నాడు? లండన్ లో ఉన్నాడు. అదే టెర్రరిస్ట్ ఏమో నక్సలైట్ 2 నిమిషాలు దొరుకుతాడు. బ్యాంకులను దివాలా తీసి 1000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుపోయిన వాళ్ళేమో విదేశీ చట్టాలు పనిచేయి. ఆయన తీసుకొచ్చి మరి వాళ్ళ ఆస్తులను జప్తు చేసి అది ప్రజల డబ్బు కదా, నువ్వు నేను కడుతున్న పన్ను కదా, ఆ పన్ను ఎగవేతదారుల్ని ఇవాళ విదేశాల్లోకి వీళ్ళ రాజ్య మర్యాదలు పంపించి వీళ్ళ చేతుల్లోనే ఉండేటి పాస్పోర్ట్లు అవన్నీ బ్లాక్ చేయకుండా విదేశాల్లో రాజ్య మర్యాదలు చేస్తారు. ఇవాళ అలా 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 బ్యాంకులు దోచిన 1000 కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకుల్ని వాళ్ళ ఆధీనాలు వాళ్ళ చేతిలో పెట్టేసుకున్నారు. ఇవాళ ప్రజలు కేవలము నిమిత్త మాత్రులు అంటే ఒక పక్షవాతం వచ్చిన వాళ్ళుగా 5 ఏళ్ళకు ఒకసారి ఓటు వేసే యంత్రాలుగా మనుషులుగా మనోగుజ్జులుగా తయారు చేసినారు ఇవాళ. కాబట్టి ఇవాళ ప్రజల్ని ఆలోచించే శక్తి లేకుండా శక్తిహీనులుగా ఇవాళ ఐపీఎల్ అని చెప్పేసి 1000 కోట్ల బెట్టింగ్ నడుస్తూ ఉన్నది. దానికి ఐపీఎల్ లెవెల్ కోసం ఎందుకోసం ఇలా యూత్కున్న సమస్య 10 ఏళ్ళ నుంచి ఎవరో ఇదే మోడీ చెప్పినాడు కదా, ఈ 8 కోట్ల డబ్బులు ఒక్కొక్క మనిషికి ఇస్తా అని చెప్పేసి 15 లక్షలు పోయినాయి. యూత్కి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఒక శ్వేతపత్రాన్ని అటు ఆంధ్ర కానీ తెలంగాణ విడుదల చేయమనండి. కేంద్ర ప్రభుత్వాలతో సంయుక్తంగా ఇదే రైతు విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆంధ్ర ప్రభుత్వం కానీ అటు తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్రంతో ఒక లోపాయికారి ఒప్పందం చేసుకొని ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వీళ్ళు అడుగులు ఎత్తి వాళ్ళ బిల్లులకు ఖచ్చితమైనటువంటి బిల్లులకు వాళ్ళు మద్దతు చెప్పినారు. ఇక్కడున్న మంత్రులు, ఇక్కడున్న ఎంపీ ఎమ్మెల్యేలందరినీ కూడా ఆత్మసాక్షి చేసుకోమనండి. రాబోయే రోజుల్లో వీళ్ళు ప్రజాక్షేత్రంలో నిలబడవలసి ఉంటుంది. ఆ కమ్యూనిస్టు ప్రజాక్షేత్రంలో అప్పుడు ఈ దళారి దోపిడి పాలక వర్గాలన్నిటి కూడా శిక్ష తప్పదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం.